అదే దక్ష యజ్ఞాన్ని కూడా మనం చూసాం. దక్ష ప్రజాపతి అతను యజ్ఞాన్ని తలిపట్టాడు, అందరినీ పిలిచాడు, ఒక్క శివుణ్ణి తప్పించి. శివుడు అల్లుడు కాకపోతే నచ్చడు అన్నది ఏ గుణానికి సంబంధించింది? రాజసీ గుణం. నాకు వీళ్ళు నచ్చుతారు, వీళ్ళు నచ్చరు. ద్వైతం ఎక్కడుందో ఆ ద్వంద్వం ఎక్కడుందో అదే యుద్ధం. పాపం పార్వతీదేవి వెళుతుంది, తండ్రి పిలవకపోయినా తండ్రి యజ్ఞం చేసుకుంటున్నాడు కదా అని వెళ్తే అసలు పలకరించలేదు, అవమానం. తల్లి ఎంతో ఆత్మీయతతో పలకరించింది కానీ తండ్రి పలకరించలేదు. అది దక్ష యజ్ఞం. అంటే పరమాత్మ లేకుండా మనం ఏ కార్యం చేసినా అది వినాశం అవుతుంది. మనలో ఉన్న పరమాత్మను మనం గుర్తించలేదన్నమాట. అది తెలిసినాడు అంతా ఒకటే, తెలియన్నాడు అంతా వేరు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నన్ను నేను తెలుసుకోనంత వరకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. నన్ను నేను తెలుసుకున్నాడు అంతా వివేకానందలము, శంకరాచార్యులు, ఒక మన అరుణాచలేశ్వరుడు, రమణ మహర్షి అలా ఉంటారు. అందరి క్షేమాన్ని కోరుతారు. అందరికీ మంచి జరగాలి అనే కార్యాలు తలపడతారు. పరమానందం, అందరికీ పరమానందమే. పరం ఆత్మ, ఉత్కృష్టమైన ఆత్మ. ఆ ఆత్మని మనము అర్థం చేసుకోవడమే ఆత్మజ్ఞానము. అందుకే కురుక్షేత్రము, క్షేత్రము అన్నదానికి పవిత్ర భావన అని తెలుసుకున్నాము. ఇక్కడ కురు అంటే చెయ్యి. కురు సంస్కృత శబ్దం కదా, చెయ్యి. ఏం చెయ్యాలి? పవిత్రంగా కార్యాలు చెయ్యాలి. నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నా, నువ్వు చూస్తున్నావు పవిత్ర భావంతో చూడు, నువ్వు మాట్లాడుతున్నావు పవిత్ర భావంతో మాట్లాడు. మనం అన్ని పనులు చేయడమే. తింటున్నాము పవిత్ర భావంతో తింటూ ఉండు. ఏది చేసినా పవిత్రంగా, స్వచ్ఛంగా, శుద్ధ భావనతో చేస్తూ ఉంటే మనకి మంచి జరుగుతూ ఉంటుంది. మనం ఇంకా పవిత్రమవుతూ ఉంటాము, పరులు కూడా పవిత్రం అవుతూ ఉంటారు. కురు చెయ్యి, క్షేత్రము ఇక్కడ స్థానము, పవిత్రము అన్న భావన మనకు కలుగుతుంది. క్షేత్రం అంటే వెంటనే మనం ఓ తీర్థక్షేత్రం, పుణ్యక్షేత్రం గుర్తొచ్చేస్తుంది మనకి. కాశీ, తిరుపతి, బద్రీనాథ్ ఇలా గుర్తొస్తాయి మనకి క్షేత్రం అనగానే. మామూలు ప్లేసులు గుర్తురావు. అదే విహారం వేరు, విలాసం వేరు. విహారము అంటే పవిత్ర స్థానము. బౌద్ధ విహారాలు విని ఉంటారు. బుద్ధుని తాలూకు శిష్యులు అందరూ వాళ్ళు ఏంటంటే విహార యాత్రకి, అంటే విహారము అంటే జ్ఞానంతో కూడిన ఎడ్యుకేషనల్ టూర్ అంటారు. అంటే జ్ఞానంతో కూడిన ప్రయాణం అది అన్నమాట, యాత్ర. ఏమి జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము. మనం అన్నీ తెలుసుకుంటాం, అందరి గురించి తెలుసుకుంటాం, కానీ నన్ను గురించి నేను తెలుసుకోను, నా గురించి ఆలోచించాను. నేను వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగా అని చెప్తూ ఉంటాను. నన్ను నేను తెలుసుకున్నప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం మానేస్తాము. ఎందుకంటే నాలోనే ఎన్నో తప్పులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇలా చూపిస్తూ ఉంటే 3 నా వైపు చూపిస్తూ ఉంటాయి. 3 వేలు నన్ను, అంటే నీలో 3 తప్పులు ఉన్నాయి, వాళ్ళలో ఒక తప్పే ఉంది. ఎవరెక్కువ? తప్పుగా నేనే ఎక్కువ. ఇది నేను తెలుసుకున్నాడు, ఎవరిని తప్పు పట్టను. ఈ కురుక్షేత్రం మళ్ళీ దీని దగ్గరికి వచ్చేయాలి. ఇది పవిత్రమైన స్థానము అని తెలుసుకున్నాం. ధర్మక్షేత్రం, తపోక్షేత్రం. ఆ కురు అనే ఒక ప్లేస్ ఉంది హర్యానాలోని. అక్కడ కురు మహారాజు తపస్సు చేశారు. ఎంతోమంది యజ్ఞ యాగాదులు చేశారు. అంటే యజ్ఞము అంటే పరోపకార భావంతో చేసిందే యజ్ఞము. యజ్ఞము అంటే పరోపకార భావనతో చేసినది యజ్ఞము అనబడుతుంది. అక్కడ యజ్ఞ యాగాదులు అందరూ చేస్తే అది చాలా శక్తివంతం కదా ఆ ప్లేస్. దానివల్ల ఎన్నో ఇంతల ఫలం వస్తుంది. అయితే ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి కురు మహారాజుకి వరం ఇచ్చాడు. నువ్వు ఇంత చక్కగా ఈ తపస్సుని ఆచరించావు కాబట్టి నేను నీకు వరం ఇస్తాను. ఇక్కడ ఎవరు ఏ పని చేసినా వాళ్ళకి మంచి
ఫలితం ఉంటుంది. యుద్ధము జరిగితే అంటే వాళ్ళకి అన్ని తెలుస్తాయి. అక్కడ వాళ్ళు ఏంటంటే యుద్ధంలో భాగస్థులైతే చాలు. ఆ యుద్ధభూమిలో అంటే యుద్ధభూమికి వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది వస్తారు. 18 అఠోనిల సేన వచ్చింది అక్కడికి. అందరికీ రాజ్యం రాదు కదా, కౌరవులకో పాండవులకో వస్తుంది అంతేను. తక్కిన వాళ్ళకి రాజ్యం రాదు. కాకపోతే వాళ్ళు ఈ రెండిట్లో భాగం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అందరూ వచ్చి అక్కడ చేరారు. అంటే వీళ్ళకి న్యాయం జరగాలి అని ఎంతమంది వచ్చారు అంటే 8 అఠోనిల సేన వచ్చింది. కౌరవుల వైపు అంటే నయాన్నో భయాన్నో అంటే వాళ్ళ ప్రబలత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మాట వినవలసి వస్తుంది కాబట్టి 11వ అక్షుల సేన ఒక విధంగా చూస్తే. రెండోది చూస్తే ఏంటంటే సంఖ్యాబలం అన్యాయానికి ఎక్కువగా ఉంది. ఎప్పుడు కూడా దైవీ భావనలకి తక్కువ సపోర్ట్ ఉంటుంది. నేను ఒక మంచి కార్యం చేద్దామంటే ఇది అవుతుందా, ఎందుకులే అనవసరమైన దెత్తిపెట్టుకోవడము అని చెప్పి చాలామంది లాగేవాళ్ళు ఉంటారు. దానిలో ఎన్నో రకాలుగా ఎవరైతే ధైర్యంగా వెళ్తారో వాళ్ళే ముందుకు వెళ్తారు. అంటే ఇక్కడ అన్యాయానికి న్యాయానికి లేదా ధర్మానికి అధర్మానికి ఎలాగా ఎంత సపోర్ట్ ఉంటుంది అంటే 8 అక్షోణిల సేన ఇక్కడ పాండవ సేనకు దొరికింది. ఇక్కడ 11 అక్షోణిల సేన కౌరవులకు దొరికింది. కాకపోతే ఇక్కడ సంఖ్యాబలంగా లేకపోతే బుద్ధి బలానిక ఎక్కువ ప్రాధాన్యత. బుద్ధి బలానికే ప్రాధాన్యత. అది మనోబలము. ఇక్కడ వాళ్ళని ఏదో భయపెట్టి వాళ్ళకి ఏదో చూపించి ఇక్కడ తన వైపు తెచ్చుకున్నాడు. సరే, ఇంకొకటి చూస్తే ఇక్కడ మన దగ్గర 2 ఆస్తులు ఉన్నాయి. మనకి ప్రతి మనిషికి ఇచ్చినవి ఏంటంటే మనస్సు, బుద్ధి. మనందరికీ ఉంది కదా, మనస్సు ఉంది కదా, బుద్ధి ఉంది కదా. మనకి దేవుడు ప్రసాదించాడు బుద్ధిని. మనం బుద్ధిగా వ్యవహరిస్తున్నామా? ఒక ప్రశ్న. ప్రతి నిమిషము మనలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకటి ఏదో ఒక విషయం వస్తుంది, ఇది చెయ్యాలని ఉంటుంది. ఇది చేయడం మంచిదా కాదా, ఇది మంచిది కాదు అని బుద్ధి చెప్తూ ఉంటుంది. కానీ మన మనస్సు కానీ ఎక్కువ ప్రబలంగా ఉంటే, మనోబలం ఎక్కువైతే మనస్సు వైపు వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ వచ్చాడు అనుకోండి, ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు ఒక పొలిటీషియన్ వస్తే ఎంతమంది వెళ్తారు? ఇప్పుడు ధ్యానం అంటే ఎంతమంది వచ్చాం మనం? తప్పని నేను ఎవరిని తప్పు పట్టడం లేదండి. కాకపోతే ఆ స్థాయి వాళ్ళది. ఇప్పుడు విభీషణులు లాంటి వాళ్ళు ఎంతమంది ఉండగలుగుతారు? ధర్మానికి ఎంతమంది కట్టుబడగలుగుతారు? తక్కువ మందే కదా. ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో ఎంతో మంది పిల్లలు చదువుతారు, హై స్కూల్కి వెళ్ళగానే కొంచెం తక్కువ అయిపోతారు. అదే గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్తే ఇంకా తక్కువ అవుతారు, యూనివర్సిటీ లెవెల్కి వెళ్తే ఇంకా తక్కువ అవుతారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనస్సుతో ఎక్కువ మంది వ్యవహరిస్తూ ఉంటారు. తప్పు కాదు, అది సృష్టిలో ఒక భాగం. వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి అది అలా జరుగుతూ ఉండవలసిందే. సృష్టి క్రమాన్ని మనం ఇప్పుడు మనకు సూర్యోదయం అయింది, కొంచెం కొంచెంగా వెలుగు వచ్చింది, కొంచెం కొంచెంగా ఎక్కువ అవుతూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది కదా. సేమ్ అదే ప్రతి దగ్గర వ్యవహరిస్తూ ఉంటుంది, అదే వ్యవహారం. మనం కూడా ఇప్పుడు చిన్న పిల్లలుగా మనం పుట్టాము, ఇంత పెద్ద అయ్యాము, మెల్లిమెల్లిగా కొంచెం ఓల్డ్ ఏజ్ వస్తున్నది. అలా అంటే కొంచెం షింక్ అవుతూ ఉంటాం. మనం ఒక సమయంలో మనం కనుమరుగైపోతాము, కనిపించకుండా అయిపోతాము. అది మనస్సుతో ఎక్కువ వ్యవహరించడం వల్ల మనస్సుకి ఎక్కువ బలము. ఇప్పటి వరకు మనం ఎప్పుడు ట్రైన్ చేయలేదు మనసుని. ఇప్పుడు ధ్యానానికి వచ్చారు చూడండి, బుద్ధితో వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ధ్యానానికి వచ్చిన వాళ్ళందరూ బుద్ధితో ఏంటి ఆత్మని తెలుసుకోవడానికి. నెక్స్ట్ మనం రీచ్ అయ్యే లెవెల్ ఏంటంటే ఆత్మ. మనమందరం ఆత్మస్వరూపులము. బుద్ధితో వ్యవహరించి ఇక్కడికి వచ్చాము కాబట్టి ధ్యానం చేద్దాము. చక్కగా సజ్జన సాంగత్యం అవుతున్నది. ఏంటో రామాయణంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం, భగవద్గీతను తెలుసుకుందాము అని చెప్పి మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఆ గీతామాత మనకి ఏంటి ప్రసాదిస్తుంది, ఏంటి గిఫ్ట్ ఇస్తుంది అంటే, నువ్వు ఆత్మస్వరూపానివి, పరమాత్మ స్వరూపానివి, నీకు ఎప్పుడు నిత్యానందము కలుగుతుంది అని చెప్పి అవి గిఫ్ట్లు ఇస్తుంది మనకి.
ఇక్కడ ధర్మానికి అధర్మానికి మధ్యన వాళ్ళతో సంఖ్యాబలం, సంఖ్యతో ప్రమేయం లేదు, బుద్ధి బలంతోనే మనం జయిస్తాము, యుక్తితో జయిస్తాము. ఎక్కడైతే భుజబలం లేదో అక్కడ బుద్ధి బలం పనిచేస్తుంది. అలాగా ఇక్కడ నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే రథం చూస్తాం. రథము అన్నది ఏంటంటే మన శరీరం. అక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు రథయాత్ర మనందరికీ తెలుసు. దాన్ని పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తాము, రథం కలపడానికి ప్రయత్నిస్తాము. ఆ రథం ఏంటంటే మన శరీరం అనే రథము ఇలా కదులుతూ ఉంటుంది. అందులో